కోడిగుడ్లు, ఎండు రొయ్యలు కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం అనమాట. దీనికోసం మనం గుడ్లని ఇలా బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చీరికలు అనమాట, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోని ఎండు రొయ్యలు ఉంటాయి కదండి, అవి శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని ఈ ఆనియన్స్ వేసినప్పుడు అవి వేసేయాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు, అలాగే ఉంటే కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫుల్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలి. అలా మగ్గిపోతేనే పులుసు అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకోవాలి. చింతపండు పులుసు, అలాగే కావాల్సినంత వాటర్, అలాగే ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న గుడ్లన్నీ వేసేసుకుని పులుసు చిక్కబడేంత వరకు ఉంచుకోవాలన్నమాట. మన ఈ పులుసు చిక్కదనం అనేది మనకు కావాల్సినట్టు ఉంచుకోవాలి. పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని మరిగించుకుని దించేసుకోవాలి.